దేశవ్యాప్తంగా నమోదవుతున్న పిల్లల అదృశ్యం ఘటనలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనల వెనుక జాతీయ స్థాయి నెట్వర్క్ ఏదైనా పనిచేస్తుందేమోననే అనుమానాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఒకే పద్ధతిలో ఇవన్నీ జరుగుతున్నాయా లేక వేర్వేరు ఘటనలా అనేది పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. దీనికి సంబంధించి రాష్ట్రాల వద్ద ఉన్న గణాంకాలను తెప్పించుకొని పరిశీలించాలని తెలిపింది. గురియా స్వయం సేవీ సంస్థ అనే ఎన్జీఓ సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై విచారణను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం కొనసాగించింది. కేంద్రం తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాతి వాదనలు వినిపించారు. పిల్లల అదృశ్యం, దానిపై నమోదైన కేసుల వివరాలను కొన్ని రాష్ట్రాలు తమతో పంచుకుంటుండగా ఎక్కువ రాష్ట్రాలు మాత్రం సహకరించడం లేదని కోర్టుకు వివరించారు. పూర్తి గణాంకాలు చేతిలో లేకుండా ఏ విషయమూ నిర్ధారించలేమని తెలిపారు. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఘటనల వెనుక జాతీయ నెట్వర్క్ లేక రాష్ట్రాల పరిధిలో ఏదైనా ప్రత్యేక గ్రూప్ ఉన్నదా అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నామని స్పష్టం చేసింది. అదృశ్యం చెర నుంచి బయటపడిన పిల్లలను ఆరా తీసి కొన్ని వివరాలను తెలుసుకోవచ్చునని సూచించింది. ఈ విషయంలో కేంద్రానికి సహకరించని రాష్ట్రాలను ఉపేక్షించబోమని, అవసరమైతే కఠిన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిందని, స్పష్టమైన నిర్దేశాలను జారీ చేసిందని మరో న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా గతేడాది డిసెంబర్ 9న జరిగిన విచారణ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పిల్లల అదృశ్యాలకు సంబంధించిన 6 ఏళ్ల గణాంకాలను తనకు అందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పిల్లల అదృశ్యం ఘటనలపై సీరియస్ అయింది.